బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నేను కాస్త ఎమోషన్ అవుతుంది ఎందుకంటే మీ జర్నీ మొత్తం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. సూపర్ నిజంగా. ఈ హ్యాపీ టీయర్సే. అయితే మీరు మాట్లాడుతూ యాక్టింగ్ గురించి మాట్లాడారు, సింగిల్ టేక్లో చేయాలని చెప్పేసి. దాని ఇంపాక్ట్ చెప్పిన ఒక సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు ఇన్స్టాలో ఒక వీడియో పెట్టారు, సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మీరు థియేటర్లో సినిమా చూస్తున్నారు. మీ పాప మీకు అక్కడ మీ క్యారెక్టర్ చనిపోగానే నాన్న చనిపోయాడు అని చెప్పి పాప థియేటర్లో ఏడ్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే అది 1 డేలో 2 మిలియన్ పోయిందన్న. అయితే నేను ఫస్ట్ రోజు ఫ్రెండ్స్తో చూసినాక సెకండ్ రోజు మా వైపు జర సినిమాలు ఆ అమ్మాయికి అంత ఇష్టం ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయదు. బావా ఇది కూతురు సినిమా కదా నేను వస్తా అంటే అందరం వెళ్ళినాము. మా వదిన అందరం, నా ఫ్రెండ్స్, మా ఇంటి మా అమ్మ అందరం కూర్చున్నాం. మా అమ్మ ఏడుస్తుంది, కామన్ అది. థియేటర్ అంతా ఏడుస్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ నా పాప అప్పటి వరకు ఉండి నన్ను ఆ సంచిలోకి వెళ్ళి ఇప్పి నా తలకాయ బ్లడ్తో ఇలా పడిపోగానే అజయ్ ఘోష్ గారు ఏడుస్తుంటే 1 అవర్ ఏడ్చిందన్న. థియేటర్ అంతా చూస్తూనే ఉన్నారు, ఇంటర్వెల్ దాకా ఏడ్చింది. అమ్మ డాడీని ఇన్నే ఉన్నమ్మా, ఏడవకమ్మా ఏడవక, డాడీ చంపేసిర్రు. మీరు ఎవరో చెప్తా ఉన్నారు, డాడీకి ఏం కాలేదమ్మా అని చెప్తా ఉన్నారు. అసలు నేను అంటే మా పాప కూడా నేను అంత బాగా చేసినా, నిజంగా అంత బాగా చనిపోయినప్పుడు అన్న శివసార్ అయితే అందరితో చప్పట్లు కొట్టించుండు. నా ముఖం మీద మొత్తం ఒక 2000 ఈగలు ఉంటాయి అన్న. అట్లా నోరు తెరిచి నోట్లో కూడా ఉన్నాయి. మనం బాడీ మీద ఒక్క ఈగ ఆలితేనే మనం ఇట్లా కొట్టేస్తాం, అప్పుడే ఇట్లా అనేస్తాం. మనం కదిలితే సీన్ పోతుంది. ఒక 2000 ఈగలు ఆలి ఉంటాయి, జువ్వమంటున్నాయి బాడీ మీద, ఫేస్ మీద కుచ్చుతున్నాయి. అవి ఇట్లా షుగర్ని నాకుతున్నాయి. అది షుగర్ బ్లడ్ బట్ కదలకూడదు, చనిపోయిన చిన్న మూమెంట్ కూడా ఇవ్వలే అన్న. అంత డెడికేషన్గా చేసిన. సార్ వచ్చి చప్పట్లు కొట్టి నీ కష్టం వృధా పోదురా, అరే నువ్వు గ్రేట్ రా, ఏంట్రా అది ఎంత డెడికేషన్ రా. నాకు అసలు మంది ఉంటే జర ఆయనతో మాట్లాడంటే భయం వేస్తుంది. ఇప్పటి వరకు నేను కలవలే. ఇంకా కొంచెం ఎందుకు అన్న ఆయనతో తక్కువ మాట్లాడతా, దూరం నమస్తే సార్ పెట్టి సైలెంట్ ఓ దగ్గర ఉంటా, ఆయన చెప్పిన పని చేస్తా, ఓ దగ్గర ఉంటా, ఇక అంతకు మించి ఏం చేయను. అండ్ ఎలాగో మనం ఇరుముడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సినిమా అనేది. సో మీ కూతురుతో ఆ బాండింగ్ ఏంటి? ఎందుకంటే అంటే ఏ తండ్రికైనా ఆ బిడ్డతో ఆ అనుబంధం అసలు బిడ్డ కంటే ఎక్కువే ఉంటుంది సార్. అంటే మీ బాండింగ్ గురించి చెప్పండి. అంటే నాకు ఫస్ట్ బాబు పుట్టిండు అన్న, తర్వాత సెకండ్ బాబు పుట్టిండు. సెకండ్ బాబు పుట్టినప్పుడు హాస్పిటల్లో నేను బిడ్డ పుడుతుందేమో హాస్పిటల్ అందరికీ దావత్ ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నా. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అన్న. నేను టీవీ 9లో 5 years వర్క్ చేసిన. అందరినీ చెల్లె అంట. నేను అనసూయను కూడా చెల్లెనే అంట, బుజ్జి అంట. అనసూయను కూడా, రష్మిని కూడా బుజ్జి అంట. బుజ్జి అంటే తెలంగాణలో చెల్లెల్ని బుజ్జి అంట, చిన్న పాపలాగా ప్రేమగా పిలుచుకునే పదం అది. ఆడబిడ్డని గౌరవంగా ప్రేమగా పిలుచుకునేది. నేను ఆడబిడ్డలని అందరినీ నాకు ఇష్టం. నాకు బిడ్డ పుడితే పట్టీలు వేయాలి, కాళ్ళకడియాలు వేయాలి, పట్టులంగలు వేయాలి అని ఒక డ్రీమ్లో ఉంటుంటే నా చెల్లెల్ని అట్లే చూసుకున్నా. నాకు సెకండ్ సారి పుట్టకపోయేసరికి ఒక 15 రోజులు హాస్పిటల్కి వెళ్ళలే నేను. నాకు వద్దు ఆడు, నాకు రెండోసారి కూడా మగ బిడ్డ పుడితే నాకు వద్దు, బాబు వద్దు, నాకు వద్దే వద్దు అని మస్తు ఏడ్చిన. మా నాయనమ్మ సమాధి చనిపోయింది. మా నాయనమ్మ సమాధి దగ్గరికి పోయి రోజు ఒక 6 months ఏడ్చినన్న. నీకు కాలు మొక్తనే పుట్టు, నేను ఇంకా నాకు కూతురు కావాలి, నేను చూడాలి, నా కళ అది, నువ్వు పుట్టు. మా నాయనమ్మ అంటే పిచ్చి. ఈ కొమరక్క అనే గెటప్ మా నాయనమ్మది. ఆమె నువ్వు పుట్టు, దేవుడికి చెప్పు, నీకు దండం పెడతా. 3వ ఆప్షనే ఉంది, సిజరింగ్ అమ్మాయికి. అది మనం ప్రతిసారి సిజరింగ్ చేయలేరు కదా. థర్డ్కే వద్దన్నాడు డాక్టర్. పిచ్చుడవా వద్దు, అమ్మాయి లేకుంటే ఏమైనా లేదు సార్, నాకు అమ్మాయి కావాలి. నా అమ్మాయిని నేను అట్లా చూడాలి, ఒక అమ్మవారిలా చూడాలని. లాస్ట్ కన్నా ఏమన్నా కానీ మా వైపు సరే నీ కోరిక తీరని, నాకేమైనా పర్లేదు, నీ కూతురుని ఇస్తాను, నువ్వు టెన్షన్ పడగాని. డెలివరీకి ఇద్దరమే పోయినాము. 1/2 hourలో ఆ సిజరింగ్ చేసిండు. కెవ్వున కేక పెడితే పాప పుట్టింది అనగానే హాస్పిటల్ మొత్తం బిర్యానీ అండ దించిన నర్సులకి అందరికీ చెల్లె 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 అని. అసలు అది హంగామన్న. అప్పటి నుంచి ఇప్పటికి కూడా, అంటే ఇప్పటికి కూడా మా పాపకి నేనే స్నానం చేయించాలనిపిస్తుంది, నేనే జడలేయాలనిపిస్తుంది, నేనే జడలేస్తా అప్పుడప్పుడు.
నేనే ప్రతిదీ నేనే చేయాలనిపిస్తుంది. నాకు ఆడవాళ్ళు అంటే అంత ఇష్టం అన్న. ఇది అంటే ఎమోషన్, నేను చాలా సరదాగా అంటున్నాను ఈ మాట, బట్ నిజం కూడా. సార్ మగపిల్లల్ని ఇంట్లో పెంచుకోవడంలో ఓకే, మగపిల్లలు పెరుగుతుంటాడు, దాంట్లో బ్యూటీ ఉంది. అవునన్నా. ఆడబిడ్డకి ఆ డ్రెస్ కొనక్కెళ్ళి ఆ జడలు, ఆ పట్టీలు, అది అది ఆ అలంకరించుకోవడము, అది కదా బ్యూటీ. ఆ పాప ఆ గజ్జలు వేసుకొని ఇంట్లో అట్లా నడుస్తూ ఉంటే సూపర్. నేను ఆ పట్టీలు, మా పాప 2 years ఉంది, కాళ్ళకు పట్టీలు, కడియాలు, మెట్టెలు పెట్టి కాళ్ళకు మాత్రమే ఒక ఫోటో తీసి నేను డీపీ పెట్టిన. మన దసరా డైరెక్టర్ ఉన్నాడు కదా శ్రీకాంత్ అన్న, ఆయన ఎప్పుడూ రిప్లై అయ్యాను అన్న. ఆ డీపీ చూసి అరే అదిరిపోయిందన్న, ఎక్కడిది డీపీ అన్నాడు. అంటే అమ్మవారివా ఎక్కడ అంటే లేదన్న నా పాప ఈ కాళ్ళని. అంత బాగుంటుంది అంటే నేను అదే అంటున్నా, ఆడపిల్ల లేని ఇల్లు అదేదో బర్లకుటంలా ఉంటుంది అన్న. తప్పు అనుకోవద్దు, ఎందుకో ఆడపిల్ల ఉంటే ఆ గౌరవం వేరే, ఆ మర్యాద వేరే, హ్యాపీనెస్ వేరే. ఇప్పుడు చూడు రవితేజ గారిని సినిమాలో ఎంత బాగా, అమ్మ నాకు నిద్ర పట్టదమ్మా, నేను జోలో పడుకోబెడతాను, చేతులు వణుకొస్తాయి. వణుకుతా, నేను ఉన్నానన్న, నేను కథ చెప్తానన్న. అంటే ఒక కూతుర్లా ఆలోచించట్లే, ఒక తల్లిలా ఆలోచిస్తుంది. కొడుకు ఆలోచిస్తాడా? కొడుకు కష్టం. ఆ విషయంలో మా పాప అంటే పిచ్చి అన్న. సూపర్ సూపర్. నేను అందుకే ఆ ఇరుముడి చూసినా కూడా 3 times చూసినా 3 times ఏడ్చిన. మా శాస్త్రనే కనిపిస్తుంది, మా శాస్త్ర జడలంతే ఉన్నాయి, అమ్మాయి జడలు, మా శాస్త్ర వేసే బట్టలే వేస్తుంది. నాకు అసలు ఎటు చూసినా శాస్త్రనే కనిపిస్తుంది. ఇరుముడి సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇదే, అంటే ఒక ఆడబిడ్డ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నాన్న గుర్తొస్తున్నాడు, అవును. ఒక తండ్రి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే తన కూతురు గుర్తొస్తుంది. అవునన్నా. ఇంతకంటే సినిమా సక్సెస్కి ఏం కావాలి? ఏడవకుండా మనిషి అన్న, మాతృదేవో భవన సినిమా ఉంటుంది తెలుసా మీకు? అప్పట్లో నాజర్ గారిది. అప్పుడు ఖర్చులు ఇచ్చేవారంట ప్రతి ఒక్కరికి, మీరు ఏడుస్తారు అని. నిజంగా చెప్పిన మళ్ళీ మాతృ అది కనిపిస్తుంది, ఆ సినిమా కనిపిస్తుంది ఇరుముడి. ఏడవకుండా ఎవ్వరు పోవట్లేదన్న, ఎంత కఠినాత్ముడైనా ఏడుస్తున్నాడు. సో ఇది కాసేపు పక్కన పెడితే, అండ్ రవితేజ గారు ఇందాక మాట్లాడినట్టు ఒక పెద్ద మాస్ మహారాజా ఆయన్ని కొట్టాలి, చొక్కా పట్టుకోవాలి, తిట్టాలి. సో ఆయనతో పాటు జర్నీ చేయాలి. సో ఎలా సాగింది ఆయనతో పాటు జర్నీ? ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే ఈ విషయంలో సార్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత పెద్ద హీరో, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టరు, 2 ఫైట్లు ఉన్నాయి, వాడెవ్వడు చేసేటోడు ఎవ్వడు, ఇంతకు ఆడు ఫేర్ ఉన్నాడా లేదా అని కనుక్కుంటారు కంపల్సరీ ఖచ్చితంగా. ఎవరైనా పెడితే ఇక లేడీ గెటప్ వేసే గాన్ని ఎందుకు పెడితే వాడు చేస్తాడో చెయ్యడో అసలు అది ఊహించలేడు ఎవరు ఒప్పుకోరు అసలు. అలాంటిది సారు ఎట్లా ఒప్పుకున్నాడో నాకేమనిపించిందంటే, ఆయన లో ప్రొఫైల్ నుంచి వచ్చిండు కాబట్టి అరే మనలాగే వాళ్ళు కష్టపడుతుంటారు, సరే ఒక అవకాశం ఉండని, వీడి జీవితం బాగుపడుతుండొచ్చు అనుకున్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడో, నిజంగా దేవుడే రవితేజ్ సార్. ఆయన ఆ రోజు ఒకవేళ డైరెక్టర్ ఒప్పుకున్నా కూడా ఆయన వద్దు, ఎందుకు శివ వద్దు, మంచోని పెట్టు, ఒక ఫేమ్ ఉన్నోని పెట్టు అన్నుంటే ఈరోజు నేను అక్కడ ఉండేటోని. ఎవరేం చేయలేరు అసలు. ఆయన ఒప్పుకోవడము, ఆయన ఫైట్లో కూడా సారు ఫైట్ చేస్తున్నాం కదా, సార్ ఏమనేదంటే ఎంతసేపు ఉన్నా కౌంట్ చూసుకున్నావా, ఓకేనా, నువ్వు అంతా ఓకే, చూపించారా అని. సార్ చూసుకున్నా సార్, నాకు ప్యాక్ అయిపోయి వణికేది, అంటే నేను కౌంట్ చేసుకునేది. సార్ ఇక్కడ వాడు 1 2 3 4 5 ఓకే ఓకే ఓకే, మళ్ళీ రీటేక్ కావద్దు, సార్కి ఇబ్బంది పెట్టొద్దు. మీకు పైగా యాక్షన్ ఇదే కదా ఫస్ట్ టైం ఫైట్లు చేయడం నేను అసలు. సార్ అన్నాడు ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేసినవరా ఫైట్లు అసలు అని. అది ప్యాడ్లు పెట్టుకోలేదు, దెబ్బలు ఆడికి సార్ అయితే చాలాసార్లు తాకినాయి కదా. సారీ కుమరం సారీ అంటే నేను ఒకటే అన్నా, సార్ మీతో చేయడమే అదృష్టం, నేను దాన్ని మీకు నచ్చుతుంది అంటే చాలు. ఇంకా చాలా నేను చాలా మంది 42 సినిమాలు చేశాను, అంటే తాకినాయి అన్న దెబ్బలు. అంటే చాలా మంది హీరోలు అసలు పట్టించుకో అదే నేను అదే అంటున్నా. సార్ ఏమనంటే ఒకసారి లాస్ట్లో బట్టలు ఇప్పిన తర్వాత కట్టె ఇసిరి కొడతాడు, ఇక్కడ తాకుతుంది, అది దాంట్లో డమ్మీలో పెట్టిన కట్టెలు బయటకు వచ్చి గట్టి గుచ్చుకున్నాయి. వచ్చి అయ్యో సారీ అని గట్లా పెడతారా, పెట్టొద్దు కదా, బాబుకి దెబ్బ తాకిందని. అబ్బా నాకు అనిపించింది ఇంకెవరు అని అయితే మళ్ళీ పోతారు. ఆయన మళ్ళీ ఎంత మంచోడు తెలుసా, నేను బట్టలు ఇప్పి కూర్చున్నా, టేక్ ఓకే అయింది, అది టేక్ అయిపోయిన తర్వాత
మా అసిస్టెంట్ నాకు లుంగి కప్పాలి కదా, 2000 మంది ఉన్నారు, అవును. అది లేట్ అయినా కూడా తిట్టిండు. ఏందబ్బా వచ్చి కప్పండి, ఆ మనిషిని అట్లా కూర్చోబెడితే ఎట్లా ఎండకు అని. బంగారం లాంటి మనిషి. బంగారమా బంగారం నాకు అనిపించింది. అందుకే నేను నిజంగా చెప్పాను అన్న, ఒక 100 మంది హీరోలు ఉంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, 100 మంది హీరోలకి. 100 మంది హీరోలు కలిసి ఒక హీరోని ఇష్టపడే హీరో అంటే రవితేజ. సూపర్ చెప్పే. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజ గారిని ఇష్టపడతారు. సార్ని ఇష్టపడని మనిషి ఉండడు. అంటే అందరికీ ఇష్టమైన ఫలానా ఒక్కరికి అని ఉండదు ఆయన. ఆ విషయంలో అసలు ఎక్కడైనా చెప్పేది, చూసుకున్నావా సరైన తాకుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఇది చేయకు, తాకుతుంది, దెబ్బలు తాకించుకోకు. నాకు అనిపించేది అమ్మా ఎంత, నేను వేరే హీరోలతో చాలామందితో చేసిన, ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నీకు నచ్చినట్టు చేసి అనేటోళ్ళు చెప్పకపోయేది. కేర్ అనేది అంటే వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. కానీ సారు పక్కన ఏం జరుగుతుంది, అసిస్టెంట్ అన్నీ ప్రతిదీ గమనించి మరీ చూసుకుంటాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.